హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ సారంగపాణి జాతకం. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఇట్స్ ఏ డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే జాతకాల్ని ఎక్కువగా నమ్మే సారంగపాణి అనే వ్యక్తి ఒకరోజు జాతకం చూయించుకుంటాడు. అప్పటి నుండి తన లైఫ్లో ఒక ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఫైనల్గా అది సాల్వ్ అయిందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్గా అరౌండ్ 2 hours 10 minutes వరకు ఉంటుంది. ముందుగా మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వెన్నెల కిషోర్ అండ్ హర్ష నుండి వచ్చే కామెడీ ఇంకా ఆ వన్ లైనర్స్ ఇవి కొంచెం బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం బాగుంది అండ్ తనకి ప్రాబ్లం ఉందని తెలిసాక వచ్చే కామెడీ సీన్స్ అన్నీ కూడా మంచిగా వర్కౌట్ అయ్యాయి అండ్ ఆ సీన్స్ అన్నీ కూడా ఎంటర్టైనింగ్ అనిపించాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ చేశారు అండ్ సెకండ్ హాఫ్ అప్ అండ్ డౌన్స్తో వెళ్ళింది. లైక్ కొన్ని సీన్స్ వర్క్ అయ్యాయి, ఇంకొన్ని సీన్స్ వర్క్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్లో లాస్ట్ 40 minutes ఒకే ప్లేస్లో ఉంటుంది. ఆ సీన్ని హెవీగా డ్రాగ్ చేశారనిపించింది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ప్రెడిక్టబుల్గా అనిపించింది. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీ టీమ్ అనుకున్న స్టోరీ చాలా బాగుంది. ఈ స్టోరీని ఇంకా బెటర్ వేలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ ప్లే కూడా మరీ అంత ఎంటర్టైనింగ్ అయితే లేదు. జస్ట్ ఫ్యూ సీన్స్ దగ్గర మంచి ఫన్ అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ప్రియదర్శి గారి యాక్టింగ్ అయితే డీసెంట్గా ఉంది. అండ్ వెన్నెల కిషోర్ గారు ఇంకా హర్ష గారి కామెడీ టైమింగ్ అయితే బాగుంది. అండ్ ఫీమేల్ లీడ్గా చేసిన రూపా గారి పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు అనిపించింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే బాగున్నాయి అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో మోస్ట్లీ బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే లేదు. బట్ ఒక్క సీన్లో ఫ్యామిలీతో కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తుంది. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.8 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.